ఆర్టిస్టులు అందరూ వచ్చేసారా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నారా? లేదు వచ్చారు. నమస్కారం సార్. నీ ఫొటోస్ చాలా మంది చూస్తున్నాను. బాగున్నావు, కొంచెం హైట్ అది కొంచెం కలర్ ఉంటే ఇంకా బాగుండు. ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం వచ్చాయండి? ఇలాగ నేను లేదు సార్, అలా కనిపిస్తే చాలు సార్, కనిపిస్తే చాలు, ఏది ఎక్కడన్నా పర్లేదు. రేస్ గుర్రం లాగా ఉన్నాడా ఆ సినిమాలో? ఇలా వెళ్తాడు, ఇలా వెళ్తాడు. నువ్వు కనీసం రేస్ గురం సినిమాలో పొరపాటు చూస్తూ ఎలాగనుకుని వెళ్ళిపోతున్నాడు. అరే సుధీర్ ఫీల్ అవ్వకూడదబ్బా, స్టెప్పింగ్ స్టోన్స్ అంతే. 3 సార్లు చూసా, నాకే కనపడలే నేను. అది సార్ మ్యాటర్. చిన్న క్యారెక్టర్ ఏదో చూద్దాం కంపల్సరీ, ఏదైనా చిన్న హీరో లాగా ఏదన్నా. ఇప్పుడే కదరా ఏ క్యారెక్టర్ పర్వాలేదు ఇలా కనిపించాలా, మళ్ళీ చిన్న హీరో అంటే ఏంట్రా? ఫస్ట్ సినిమా కదా, చిన్న హీరో అయితే ఫస్ట్ బాగుంటది. అది నా ఫీలింగ్, అది నా ఫీలింగ్, వాడి ఫీలింగ్. ఇంకా నువ్వే వెళ్ళను, ఓకేనా? అలాగే సార్. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకో. ఓకే సార్, కాస్ట్యూమ్ నేను ప్రిపేర్ ఉంటాను సార్ అన్నిటికీ. సూపర్ సూపర్. ఎవరు సార్? మన సినిమాలో హీరోయిన్స్ అయ్యాలి. హీరోయిన్ సార్. నమస్తే అండి. సుధీర్ అని. ఫోన్ నెంబర్ ఏమన్నా? ఫోన్ నెంబర్ దేనికిరా? ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సార్, ఫ్యూచర్ లో ఎప్పుడైనా చిన్న హీరోగా చేస్తే ఛాన్స్ ఇద్దామని. నువ్వు వాళ్ళకి ఇస్తావు ఛాన్స్? వస్తే నాకే ఇచ్చేలా ఇట్రా. మన హీరో గారు వస్తున్నారు, బ్లాస్ట్ రెడీ చేసుకోండి. హీరో గారిని పిల్లండి. ఎవరో పెద్ద ఆయన వచ్చినట్టున్నారు, కూర్చేయండి. కూర్చో. పెద్ద ఆయన పడేస్తారండి సార్. అది ఆయన పెద్ద ఆయన కాదు, మన సినిమాకి హీరో ఇతనే. హీరో పెట్టుకుని ఏం చేస్తారు సార్? మొత్తం 200 కోట్ల బడ్జెట్. 200 కోట్ల? 100 కోట్లు మనకి, 100 కోట్లు ఆడ ముడతలు తీయడానికి సినిమాలో మొత్తం. సార్ పిలిచాను సార్, మీకు సీన్ చెప్దామని చెప్పి. సినిమా పట్టుకో. స్టార్టింగ్ ఓపెన్ చేస్తే మీరు వెనక నుంచి వస్తుంటే బ్యాక్ నుంచి 2 బాంబులు. సార్ కొంచెం నెమ్మదిగా చెప్పు. నెమ్మదిగా నేను చెప్పినా ఓకే, బ్లాస్టింగ్ గట్టిగా వస్తుంది కదా సార్. తర్వాత సరే సరే మనం వెళ్ళన్నాడు కదా, వెళ్ళడంతో మీకు వార్నింగ్, ఫైట్ స్టార్టింగ్. సరే చూస్తేనే వార్నింగ్ ఇచ్చినట్టు. ఇంకా మేము వెళ్ళను సార్, మీరు మామూలుగా రెచ్చిపోతారు. యాక్షన్ సార్. మొత్తం లాగ్ అయింది సార్. లాగే అవుతుంది, మనం భోజనం చేసేద్దాం పద. సార్ 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 ఇలా వెళ్తే రేపు ఉదయం అయిపోతుంది సార్ సినిమా. మరి ఆనే రమ్మన్నట్టుగా దొన్నపోతలాగా ఉన్నాడు, అలా సోరైపోతే గుడ్లు పెట్టి అలా చూస్తున్నాడు. మీరే వెళ్ళండి సార్, ముసలిని పట్టుకోండి. ఓకే యాక్షన్ సార్. ఏంటి సార్ వాళ్ళు తగ్గితే రారా దమ్ముంటే రారా, రారా దమ్ముంటే రారా, రారా సార్. ఏంటి సార్ ఇది? వెళ్ళు దమ్ముంటే రారా సార్. రారా సార్ మీరు కూర్చోండి సార్. 10 సార్ రారా 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 అంటే ఎవరు వస్తారు సార్? తాతగారు కొంచెం ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేసి చెప్పండి సార్. రెడీ సార్, యాక్షన్. సార్ ఉన్నాడా పోయాడా సార్? ఉన్నా ఉన్నా. ఎలా నువ్వు భయపడతావు? భయం వేస్తుంది సార్. ఆయన సార్ డైలాగ్ చెప్ప. దాంట్లో ఏం రాయలేదుగా, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఓ ఈ సీన్ మీకు ఇచ్చానా? అర్రే ఇది మీది సార్. ఇది నాదా? మరి ముందే చెప్పాలిగా. ముందు మాత్రం వేరేసాం కానీ. రెడీ రెడీ సార్. యాక్షన్. గండుకోటకెళ్ళినా, గండిపేటకెళ్ళినా, ఏ పేటకెళ్ళినా ఈ పేటకి నేనే రా ముఠా మేస్త్రి. చూసుకుందామా? రారా రారా. అన్నిసార్లు రమ్మని కూడా సార్, ఆడు మామూలు కాదు, వచ్చేస్తున్నాడు. బాబాయ్ వద్దులే. మీకు ఆ ఎనర్జీ రావట్లేదు సార్, హీరో విలన్ వార్నింగ్ ఇచ్చేది. సో మీరు అందరికి హీరోయిన్ తో రొమాన్స్ సీన్ మనం ప్లాన్ చేసుకుందాం సార్. పదండి తెలుసు కదా సార్. ఫస్ట్ టైం అమ్మాయిని మీరు చూసారు, చూడగానే ప్రేమలో పడ్డారు. సరే వెళ్ళి మీరు ప్రేమించని చెప్పాలి, ఓకేనా? సరే సరే. యాక్షన్. చూడగానే పడ్డాను. నీ హెయిర్ స్టైల్ షార్ట్ గా ఉంటే ఇంకా బాగుంది. సార్ అమ్మాయి ఎక్కడ ఉంది సార్? మీ డాడీ వెళ్ళిపోయారు, కనిపించలేదు మీకు? తెలియలేదు. ఒక ముద్దు పెట్టుకోండి మన సీన్ లో. 100 కోట్లు పెట్టారు కదా, చేయండి సార్. యాక్షన్. ముందు ఇస్తాను అలాగే.
డైరెక్టర్ నువ్వు అడుగు. ఇదేంటండి ముద్దిస్తానని మోర్చిపోయినట్టున్నాడు. మీరు రండి, నేను ఇస్తాను. ఇటు రండి. హీరోయిన్ మార్దామా? హీరోయిన్ మారుతాం సార్. ఆ హీరోయిన్ పెడతాం సార్. సార్ సార్ ఎలా వచ్చింది సీన్? బాగుందా? నువ్వు బతికే ఉన్నావరా? 100 days 100 సూపర్ సార్. అంటే కోటికి ఒక రోజు. ఒక సాంగ్ వేద్దాం సార్. చెక్ తీసుకుందాం. మన సాంగ్ కూడా వేసుకోండి. ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ సార్ 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 తాతగారు ఎలా వచ్చింది సాంగ్? బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చిందండి సార్. మీరు ఆ డబ్బులు ఏవి ఇస్తే మేము అదే బాండ్ తీసుకో. అదే ఎంత గొప్ప సినిమా తీసిన తర్వాత పెట్టండి సార్. సగం పెట్టారు సార్. డార్లింగ్ సార్ డార్లింగ్ సార్ 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 యాక్టింగ్ మళ్ళీ వేస్తాడు చూడు. బాగుంది అంటాడు ఇప్పుడు. సార్ 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 ఒరేడు పోయాడు ఏంటాడు? ఏదో చూడు ఒకసారి. చచ్చిపోయాడా? రెవల్యూషన్ ఏంటండి? నేనున్నా కదండి, మీరేం కంగారు పడుతుంది. డార్లింగ్ ఇంకా డార్లింగ్ ఏంటాడు? రాలిపోయాడు. సార్ నా కెరియర్ పరిస్థితి ఏంటి సార్? నిన్ను నమ్ముకున్నందుకు నా కెరీర్ ఏమో నాకు తెలియట్లేదురా. నీ కెరీర్ కే బ్రహ్మాండంగా ఉందిరా. ఆయన తీసుకెళ్ళి లోపడేయండి. మా రెమ్యునరేషన్ ఏంటండి? నా కెరియర్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మీరు సరే రండి, మనందరం వాళ్ళ బాధల్లో ఉన్నాం కాబట్టి. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. ఏమైందిరా? పర్ఫార్మెన్స్ ఎందుకు 2 seconds లో తెలిసిపోద్ది. రీచ్ అయ్యారు. నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎందుకు ఏడుస్తున్నావు సుధీ? వాడు టార్గెట్ రీచ్ అవ్వలేదు మేడం. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్. 2 బాటిల్. కమాన్ ఫీల్ కమాన్. ఈ ఇయర్ రోజుకు ఫుల్ తాగుదాం అనుకున్నాము. నేను అచీవ్ అవ్వలేకపోయా. వీడు రోజుకు ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర ఆగిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. మనం స్కిట్ రాయక్కర్లేదు ఇంకా. మాకు పేపర్ ముందే లీక్ అయిపోతుంది. నువ్వు ముందే రాస్తున్నావు కదా స్కిట్, నాకు చెప్పు. నేను అందుకే సాధ్యత ఇక్కడే రాస్తున్నాను ఎవరు తెలియకూడదని. బాధపడద్దురా. ఏముందిరా ఇయర్ రీచ్ అవుతుంది. ఏముంది? సన్నిగడ వస్తాడు, కళ్ళు తెరుచుకో. అడు ఫీల్ అవుతాడు మళ్ళీ. ఏం లేదురా, హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీ. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం లేదురా. బాగా రాంప్రసాద్ నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాడు? లేదురా. ఏం లేదు, బాగా రా. ఇగో చెప్పకపోతే నా మీద ఉంటే. మన సుధీర్గాడు లాస్ట్ ఇయర్ అనుకుని మన టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. రోజు కాఫీ తాగుతున్నాడు. పర్ఫార్మెన్స్ కొత్త టీం రెడీ. సెక్సీ సన్నీ టీం. స్కిట్ చేయండి, మీకు దండం పెడతారే. మీ స్కిట్ లో ఏముంటదబ్బా? మనమే ఉంటాయి కదా. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. ఫుల్ బాటిల్ తాగలేకపోతున్నావా? మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేస్తున్నావు కదరా. ట్రై చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ కామన్. ఆ మందానికి మనం వాళ్ళ ఫ్రీడమ్ కానీ ఇంకా మంది స్టార్ట్ చేద్దామా? ఇక్కడ టొలవలేదు, అవగానే స్టార్ట్ చేద్దాం. ఈ లోపల ఫుడ్ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేయరా. హలో బుగ్గి బుగ్గి. ఇది పంచ్ నిజంగా. ఎన్నాళ్ళ తర్వాత చికెన్ మంచూరియా ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్, చికెన్ కర్రీ. అరే అన్ని చికెన్ నాకు వెజ్ చెప్పరు ఏదైనా. ఒక చికెన్ వెజ్ ఒకటి. చికెన్ వెజ్ ఏంట్రా? చికెన్ లో వెజ్ వచ్చిందిరా. చికెన్ లో వెజ్ రావడం ఏంటి? వెజ్ కోళ్ళు వచ్చాయి కొత్తవి. అంటే అవి చికెన్ తినవు. చేస్తున్నాడు ఆటో. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా? ఏమేం చేసాడు వాళ్ళు? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది. మొత్తం 6 వచ్చాయి మేడం. మేము వేసిన 3 బంచులు, మీ వారు 9. అవునా? మరి నేను కూడా చూస్తే అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంది. పెళ్లి డేట్ కూడా చెప్పాడు. అవ్వలేదంటే ఏంటి? మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది కాబట్టే కదా. దీని పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచ్ కన్నా అదే బాగుంది. ఓకే
అవును ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా వద్దన్నాడు, ఇల్లు ఇస్తా అన్నాడు వద్దన్నాడు, మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు ఒక ఆర్డర్ అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. సరే ఆడి సంగతి కానీ ఈ మధ్యన ఏంటి రాణి కనిపించట్లేదు, ఏమైంది? బ్రేకప్ అయిపోయింది కదా. రాణి చూసావా? మరి అంత సింపుల్ గా అమ్మాయిలతో కలుస్తూ ఎలాగో చేస్తారు, నాకు అర్థం అవుతుంది. కాఫీ డేకి వెళ్ళాం, కాఫీ కప్ తీసుకుంటూ పడిపోయింది. కాఫీ బ్రేక్ అయింది, రేపు నాతో బ్రేకప్ చెప్పాను, బ్రేకప్ అన్నాను. 1 year బ్యాక్ రాణి ఉండేది, వచ్చి సెకండ్ ఇచ్చింది రాయంది. ఇప్పుడే సెకండ్ తర్వాత హ్యాండ్ ఇవ్వ బ్రేకప్ అన్నా. 6 months బ్యాక్ సుజాత ఎలా బ్రేకప్ ఎలా? నేను వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ అంది, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆల్ దే ఏంటి నాది బెస్టే, ఆల్ దే ఏంటి నాది బెస్టే అని చెప్పి నేను బ్రేకప్ అన్నా. మందు తెచ్చావా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. సన్నీ ఫ్రిడ్జ్ లో మందు చూసావా? ఈ రోజు మందులో మిక్సింగ్ ఏమనుకుంటున్నావు? ఏంటి? మందే. స్టార్ట్ చేద్దామా? అరే ఒక 2 minutes ఆగరా, మీరు వచ్చేస్తుంది. ఈ 2 minutes ఏం చేద్దాంరా? మంది చేద్దాం. అయిపోతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Twinkle, twinkle, లిటిల్ స్టార్, how I wonder what you are, up above the also high like a diamond in the sky. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ఆకలేసిందా, గుట్టుక్కు మింగావా, గుట్టుక్కు మింగావా. సుధీర్ ఇప్పుడు మనం 90 ml తీసుకున్న వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత క్యూబ్స్ మనం పడిన తర్వాత లెవెల్ పెరుగుతున్నప్పుడు మనకు తాగేస్తే బెస్ట్ కూలింగ్ పోకముంది. అంత పెద్ద పుస్తకంలో డౌట్లు చెప్తున్నావంటే నువ్వు మామూలుడు కాదురా. ఏంట్రా బుక్? ఇదేమో ఈనాడు ఆదివారం పేపర్ లా ఉంది. అది ఈనాడు ఆదివారం బుక్ అంకుల్. ఇప్పుడు మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 6 సబ్జెక్టులు అయిపోదు కదా. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు. అంకుల్ పాత అలవాట్లు ఏమైనా మానేసా? ఇప్పుడు మొత్తం మారిపోయిన కావాలి అడగండి. మారిపోయినా. ఉల్లిపాయలు కిలో ఎంతరా? 150. ఎక్కడి నుంచి విజయవాడ దూరం ఎంతరా? 300 కిలోమీటర్లు. హైట్ ఎంతరా? 5.6. బ్రాందీ క్వార్టర్ ఎంతరా? 180. 180 అనుకుంటున్నాను అంకుల్. తాగుతున్నావు ఇంకా? లేదు అంకుల్, తాగట్లేదు. మీ ఇద్దరికి ఒక కథ చెప్పాలరా. చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఒక మాట చెప్పేదిరా. ఏమని? అమ్మా మీ అమ్మమ్మకి ఇలా ఉండమని చెప్పు, ఆ అమ్మమ్మ ఆ మునిమామ వాళ్ళ అమ్మకి ఇలా ఉండమని చెప్పు, ఆ మునిమామ వాళ్ళ అమ్మమ్మ ఆ పినమామ వాళ్ళ అమ్మమ్మకి మునిమామ అమ్మమ్మకి ఇలా ఉండమ్మా అని చెప్పేదిరా. ఎలాగా? జాగ్రత్త అమ్మా అని. జాగ్రత్త చెప్పడం అందరూ లేరా? ఇద్దరు జాగ్రత్త ఉండండి. అలాగే నాన్నగారు. అర్థమైందా? అలాగే నాన్నగారు. రాంప్రసాద్ ఏదేది? మా ప్రొఫెసర్. నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలండి 20. 29 కదరా? నేను 20 చెప్పాను, మిగిలిన 9 వాళ్ళిద్దరు చెప్తారు. ఈ పంచికి నాకు వాష్రూమ్ మొత్తం నిల్లు వస్తానండి. మీ నాన్న మాట్లాడరా? దరిద్రులారా, నాన్న ముందు తీసుకుని అయితే తాగుతారంటరా. 12 అయింది, న్యూ ఇయర్ తాగమా? అమ్మో నువ్వు వచ్చావా అయిపోయినట్టే. నువ్వెందుకు వచ్చావు తల్లి? ఇప్పుడు మా నాన్న వచ్చాడే, ఏదో వచ్చి పంపి. ఎవరి అమ్మాయి? కనబడట్లేదు నాన్నగారు. కనిపించట్లేదా? ఇదిగో అమ్మాయి. ఊరుకోండి అంకుల్. కనిపించట్లేదు మీకు? నాకు కనిపిస్తే నేను చూసేవాడు కదా, నీకు కనిపిస్తుందా? నాకేం కనిపించట్లేదే. అయితే ఇప్పుడు కనిపిస్తుందిరా. అమ్మాయి కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? కనిపించట్లా. అమ్మాయి కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. చెప్పండి రా. కొత్త లోపల పెట్టుకొని వస్తున్నా. ఇదారా నీకు నేర్పించింది? చదువులో నేర్చుకున్న సంస్కారం ఇదారా నువ్వు? నాకేం ఫ్రెండ్ లేదు, నాకు సంబంధం బాబు అమ్మాయిలతో. అసలు నా గురించి బయటికి వెళ్ళమని చెప్పండి, నేను ఏంటో చెప్తాను. బయటికి వెళ్ళి అవసరం అవినాష్ గారి రూమ్కి వెళ్ళి సరిపోద్ది. ప్రొఫెసర్ ఉన్నాడు చూడు. ప్రొఫెసర్ అవి నేర్పియద్దు, మానేయండి అని చెప్పడానికి వచ్చా. ఏబి ఇది మందు గిందు తాగొద్దు, రాత్రి ఇంకా స్మెల్